చాలా రోజుల తర్వాత ఒక పెద్ద టూర్‌కి ప్లాన్ చేశాము. అదే చార్ధామ్ యాత్ర టూరు. మొత్తం 10 డేస్ ఈ టూర్ ప్లాన్ చేశాము. నేను నెల్లూరు నుంచి ఒంగోలు ట్రైన్‌లో వెళ్ళి అక్కడి నుంచి మా బ్యాచ్‌మేట్స్‌తో కలిసి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాము. మేము విజయవాడ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఒక్కొక్కరికి 8150 పడింది ఎయిర్ ఇండియా ఫ్లైట్. మా ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ 7:45కి విజయవాడ నుంచి ఢిల్లీకి. మనం కనీసం 1 అవర్ ముందుగా బోర్డింగ్ చేరుకోవాలి. మేమైతే కరెక్ట్‌గా 1 అవర్ ముందు చేరుకున్నాము ట్రాఫిక్ వల్ల. నేనైతే ఫ్లైట్ ఎక్కడం ఇదే మొదటిసారి. మేము మొత్తం 5 మందిని టూర్‌కి బయలుదేరాము. నేను ఇంకొకరు కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం ఫ్లైట్‌లో. నైట్ మీల్స్ మాకు ఫ్లైట్‌లోనే సర్వ్ చేశారు. వెజ్ మీల్స్ టేస్ట్ పర్వాలేదు. ఫ్లైట్ ఢిల్లీ చేరుకునేసరికి నైట్ 11 అయింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా పెద్ద ఎయిర్పోర్టు. మేము ట్రావెల్స్ ప్యాకేజ్ బుక్ చేసుకున్నటువంటి ట్రావెల్స్కి సంబంధించిన కారు మమ్మల్ని ఢిల్లీ నుంచి పికప్ చేసుకుంది హరిద్వార్కి. మా ఫస్ట్ జర్నీలోనే కార్ టైర్ అయితే పంక్చర్ అయింది. ఎలాగో స్టెప్నీ టైర్ మార్చేసి నిదానంగా హరిద్వార్కు బయలుదేరాము. ఢిల్లీ నుంచి హరిద్వార్ చేరుకోవడానికి మనకి 4 గంటల జర్నీ పడుతుంది. ఇంకా మేము హరిద్వార్ చేరుకునేసరికి తెల్లవారుజామున 3:30-4 అయింది. అక్కడ మాకు ఒక రూము ఫ్రెష్ అవ్వడానికి ఇచ్చారు. మేము ఒక 2 అవర్స్ నిద్రపోయేసి ఇంకా ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి గంగానది చూడడానికి వెళ్ళాము. మొదటిసారి గంగానదిని చూస్తున్నా. చాలా క్లీన్గా అనిపించింది నది. 2 వైపులా ఘాట్లు బాగా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయాన్నే కొద్దిసేపు ఈ ఘాట్లు చుట్టూ ఉన్న మందిరాలు ఇవన్నీ చూసి మళ్ళీ తిరిగి రూమ్కి వచ్చి లగేజ్ సర్దుకున్నాము. యాత్రలో మనం మొదటగా వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి యమునోత్రి. చార్ధామ్లో మనకి యమునోత్రి, తర్వాత గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఉంటాయి. మేము హరిద్వార్ నుంచి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఒక హోటల్లో ఆపాము. ఇక్కడ చూడండి ప్లెయిన్ దోశ 240 ఉంది. మనకి యాత్ర జరిగేది చాలా కొద్ది కాలమే ఉంటుంది కాబట్టి ఈ పీరియడ్లో ఇక్కడ రెస్టారెంట్లు, హోటల్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. రేట్లు బాగా ప్రీమియంగా ఉంటాయి. ఈ యాత్రలో మనల్ని తిప్పడం కోసంగా మాకు ఇన్నోవా క్రిస్టా వెహికల్ ఏర్పాటు చేశారు. మనకి వెహికల్ కానీ హోటల్ రూమ్స్ కానీ మనం ఏ ప్యాకేజ్ బుక్ చేసుకుంటామనే దాన్ని బట్టి మనకి ఏర్పాటు చేస్తారనమాట. దాంట్లో స్టాండర్డ్ అని, డీలక్స్ అని, ప్రీమియం అనేసి, లగ్జరీ అనేసి ప్యాకేజీలు ఉంటాయి. మేము బుక్ చేసుకున్న లగ్జరీ ప్యాకేజీలో పర్ పర్సన్కి 41,000 పడింది. మనం మొదట యమునోత్రి చేరుకోవాలంటే హరిద్వార్ నుంచి రిషికేశ్ మీదుగా నరేంద్ర నగర్ చేరుకోవాలి. నరేంద్ర నగర్ నుంచి మనకి అక్కడ లెఫ్ట్లో వెళ్ళామంటే యమునోత్రి, గంగోత్రి వెళ్ళే రోడ్డు ఉంటుంది. రైట్లో వెళ్ళామంటే మనకి కేదార్నాథ్, తర్వాత బద్రీనాథ్ వెళ్ళే రోడ్డు అక్కడ డైవర్ట్ అవుతుంది. నరేంద్ర నగర్ నుంచి మేము చంబా మీదుగా బార్కోట్కి వెళ్తున్నాము. దారి మధ్యలో మనకు భగీరథి నది దారి పొడవునా కనిపిస్తూ ఉంటుంది. అందమైన లోయలు, మంచి మంచి లొకేషన్లతో జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఆల్టిట్యూడ్ గెయిన్ చేసే కొద్దీ, ఎత్తులోకి వెళ్ళే కొద్దీ వాతావరణం, వెదర్ అనేది చాలా చల్లగా మారిపోయింది. మేము చంబా చేరుకునేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆ టైంకి వెదరు మనకి సమ్మర్ అని తెలియకుండా బాగా చల్లగా అనిపించింది. అప్రాక్సిమేట్లీ 15 డిగ్రీల సెంటీగ్రేడ్ అలా ఉందన్నమాట వెదర్ అయితే. ఒక హిల్ స్టేషన్కి వచ్చిన ఫీలింగ్ లాగా అనిపించింది. మొత్తం ఈ 10 డేస్లో ఈ చార్ధామ్ తిరిగే మొత్తం జర్నీ అంతా కూడా దాదాపు ఏసీ అవసరం కూడా ఉండదు కారులో. మనకి దాదాపు చల్లగానే ఉంటుంది వెదర్ అంతా కూడా. ఈ చార్ధామ్ యాత్ర ప్రత్యేకమైనది. అన్ని యాత్రల లాంటిది కాదు. దీనికోసం మనం ముందుగా కొంత ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ముందుగా ఏ డేట్స్లో మనం చార్ధామ్స్ వెళ్ళాలనుకుంటున్నామో ఆ డేట్స్తో మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అండ్ touristcare.uk.gov.in అనే పోర్టల్కి వెళ్ళాలి. ఇది ఉత్తరాఖండ్ టూరిజంకి సంబంధించింది. ఎవరెవరు వెళ్ళాలో వాళ్ళ ఆధార్ కార్డులతో పోర్టల్లో రిజిస్టర్ చేయాలి. మనకు ఒక ఆన్లైన్ యాత్ర రిజిస్ట్రేషన్ లెటర్ వస్తుంది. దాన్ని మనం ప్రతి దామ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ స్కాన్ చేసి మనల్ని అలో చేస్తారు. చంబా టౌన్ దాటిన కొద్దిసేపటికి మేము టీ బ్రేక్ కోసం ఒక ప్లేస్లో ఆగాము. హిల్ టాప్ వ్యూ చూస్తూ వేడి వేడి టీ తాగి బాగా రిఫ్రెష్ అయ్యాము. మైదానం ఏరియాలో ల్యాండ్ నుంచి ఒక్కసారిగా హిల్ ఏరియాకి వచ్చాము. సీనరీ అసలు బ్యూటిఫుల్గా ఉంది. వెనక బ్యాక్గ్రౌండ్. తర్వాత మనం వెళ్ళే ప్లేస్లన్నీ ఎక్కువ ఎత్తులో ఉంటాయి. 3000 నుంచి 3600 మీటర్ల ఆల్టిట్యూడ్లో ఉంటాయి. కాబట్టి టెంపరేచర్స్ ఒక్కొక్కప్పుడు -1 నుంచి -6 డిగ్రీల వరకు ఉంటాయి. ముఖ్యంగా నైట్స్. అందుకు సరిపోయే విధంగా బట్టలు, జాకెట్స్, అవసరమైన షూస్ అవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా మనకి పర్సనల్గా అవసరమయ్యే కొన్ని బేసిక్ మెడిసిన్స్ అలాంటివి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాటి గురించి నేను తర్వాత ఒక వీడియోలో చెబుతాను.
యాత్ర నేచర్ని బట్టి దామ్కి ఉన్న డిస్టెన్స్ని బట్టి కనీసం 10 రోజులు అయితే పడుతుంది యాత్ర కంప్లీట్ చేయడానికి. అందుకు తగిన విధంగా మనం అన్ని లగేజీలు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మేము బార్కోట్ చేరుకునేసరికి ఈవినింగ్ 5 అయింది. ది మంకీ టైల్ రిసార్ట్లో మాకు రూమ్స్ ఇచ్చారు. మేము 5 మందిమి. 2 టెంట్స్ లాంటివి ఇచ్చారు మాకు. అందులో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మంచి బాత్రూము, గీజరు, ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు. శివాలయం దాటాం. శివాలయం అంటే ఇవి ఉన్నాయి కదా పైన చెట్లునే శివాలయం. మనం ఇప్పుడు హిమాద్రి రేంజ్కి రేపు వెళ్తాం. గంగోత్రి హిమాద్రి రేంజ్లో టీ తాగి రిలాక్స్ అయిన తర్వాత అలా చుట్టూ చూడడానికి వెళ్ళాం. రిసార్ట్కి ముందు వైపు యమునా నది ప్రవహిస్తుంది. కొండల మధ్యలో లోతైన గార్జిలో నది చిన్నగా ప్రవహిస్తుంది. రిసార్ట్ వెనుక వైపున కొండ, అందమైన ఫైన్ ట్రీస్ ఉన్నాయి. यमुना कहाँ जाता है, कहाँ जाके गंगा में मिलता है? ఏ ఇలాబాద్. वही बोल रहा है। యాపిల్ ట్రీస్ ఎక్కడ ఉండేదే? ఆ చిన్న చిన్న మొక్కలు అవేనా? ఈవినింగ్ అయితే టైం 5:30 అయింది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. రోడ్డు చాలా లోతుగా ఉంది. అదిగోండి మనకి లెఫ్ట్ సైడ్లో అక్కడ యాపిల్ ట్రీస్ కనిపిస్తుంది. ఇప్పుడే కిందకి దిగే సాహసం చేయబోతున్నారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇవే యాపిల్ ప్లాంట్స్. వీటిని ఇక్కడ పెంచుతున్నారు. మళ్ళీ తీసుకెళ్ళి ఏమన్నా తోటల్లో వేసేలా ఉన్నారు. మా వాళ్ళందరూ ట్రెక్కింగ్ ఇప్పుడే సరదా పడుతున్నారు. ఈ బార్కోట్లోనే ఎక్కాలి ఇప్పుడు ట్రైలు. పైన కోన్ దొరికింది. అది మనం స్టార్ట్ అయిన రోడ్డు. ఇది దారిలో అమ్ముతున్నారు కుప్పలు పోసి. ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఎక్కొచ్చాము. ఇదిగోండి ముగ్గురు. హాయ్. హిమాలయాలు అదిగోండి అక్కడ చాలా వైట్గా కనిపిస్తుంది. మంచు కొండలు, పూర్తిగా మంచుతో కప్పేసిన కొండలు కనిపిస్తున్నాయి. ఆ 2 కొండల మధ్యలో నుంచి మళ్ళీ ఇంకా డౌన్కి వెళ్తున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళాలి హోటల్ దగ్గరికి. దిగేటప్పుడు స్లోప్ అయితే మామూలుగా లేదు. చెట్టుకి అత్తికాయలు చూడండి ఎలా ఉందో. ఏదో ఒక గూడు కూడా ఉన్నట్లుంది. మొత్తానికి మన హోటల్ దగ్గరకు వచ్చేసాం. వెదర్ చాలా కూల్గా ఉంది కాబట్టి అసలు తెలియట్లేదు. నైట్ డిన్నర్కి మంచి నార్త్ ఇండియన్ ఫుడ్ ఏర్పాటు చేశారు. రోటీసు, కర్రీసు, వాటితో పాటు రైసు ఉంది. ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది. మన వంటలు ఇక్కడ దొరకడం చాలా కష్టం. మేము ట్రావెల్స్ ప్యాకేజీ చార్ధామ్ యాత్ర travels.in అని అందులో ఎంక్వైరీ చేశాము. ఆదిత్య చౌదరి అనే పర్సన్ మాకు అన్ని డీటెయిల్స్ పంపించారు. మేము అన్ని మాట్లాడి జెన్యూన్ అని కన్విన్స్ అయ్యి ఫర్దర్ గా అప్రోచ్ అయ్యి బుక్ చేసుకున్నాం. జెన్యూన్ ఆపరేటర్స్ ని రివ్యూస్ అవి చెక్ చేసుకొని బుక్ చేసుకోవడం ఇంపార్టెంట్, తర్వాత మోసపోకుండా.